డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది చెప్పు. అదే నువ్వు దంచు దంచు బాల ఇవన్నీ కాదు, జై బాలయ్య అనాలంతే. ఓకే స్టార్ట్. So hello friends, welcome back to my video. This video is the Daku of the man of the match. Daku అంతేంట సార్ ఇంట్లో సంక్రాంతికి వెళ్ళి ఇంక ఇంటికి రావన్నమాట. సో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది? నేను మొన్నే పోనకాలు వచ్చినాయి నాకు చూసిన తర్వాత. డాకువే #1 అనిపించింది నాకు. సో నీకు ఎలా అనిపించింది ట్రైలర్? ఇప్పుడు చూడాలి. చూసాం గైస్, మేము మళ్ళీ రియాక్ట్ అవుతున్నాం. జస్ట్ ఒకసారి అలా చూసాం ఫోన్లలో. సో చెప్పరా ఎలా అనిపించిందో? నాకైతే నచ్చింది. నాకు యాక్చువల్లీ అసలు అంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ చూసిన తర్వాత ఏంటి బాబీ ట్రైలర్లు ఇవన్నీ అది. సో ఎస్, కమ్ ఆన్, లెట్స్ కుమ్మిఫై. విజువల్స్ నాకు భలే నచ్చినాయి. వీళ్ళు చాలా మంచి పని ఏం చేశారంటే, ఎప్పుడు బాలయ్య బాబు ఒక్క అతనే అంట సినిమాటోగ్రాఫర్. ఈసారి డాక్టర్ తీసిన జైలర్ డాక్టర్ ఇవన్నీ తీసిన అతన్ని పట్టుకొచ్చారు. సో వెరీ వెరీ గుడ్ థాట్, బికాస్ బాలయ్య బాబుని కొత్తగా చూపిస్తున్నారు. అండ్ ఆల్సో విజువల్స్ కూడా కొత్తగా ఉంటే క్రేజీ. విజువల్స్ కొత్తగా ఉన్నాయి ఆబ్వియస్లీ. అమ్మ నేను ఇప్పటికీ అంటారా, అరే నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందిరా, రజనీకాంత్ సినిమా అనగానే బక్కోడికి ఎక్కడ లేనిది వచ్చేసి ఏదేదో కొడేస్తాడని, సేమ్ బాలయ్య సినిమా అనగానే తమన్ను కొత్తోడు వస్తాడు లోపల నుంచి. ఒకడు బక్కోడికి రజనీ ఉంటే బండోడికి బాలయ్య ఉన్నాడు అన్నట్టు. అది ఒకడు కొత్తోడు వస్తాడు. అది 40 minutes ఉంటదంటగా. 40 minutes సెకండ్ హాఫ్ లో నాగవంశీ ఎలా లేపుతున్నాడు అంటే, సెకండ్ హాఫ్ లో అంటాడు నాగవంశీ అన్న. నేను అక్కడే పోతా అయితే. గైస్, నేను సీట్ మీద కూర్చొని తెలుసా, బాలయ్య కొంచెం అలా కొంచెం బాలయ్య మోడ్లోకి వెళ్తే కూర్చోండి. నేను అసలు తవలని కూర్చొని ఇప్పుడు ఈసారి అమ్మో. నీకు తెలుసా అసలు డాకు మహారాజ్ ట్రైలర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏదో బాలయ్య బాబుకి 6 డైలాగులు ఇచ్చేసి ట్రైలర్ కంప్లీట్ చేయకుండా అసలు డైలాగులు లేవు. డైలాగులు లేవు, వార్నింగ్లు ఇచ్చేసి ఇవన్నీ. సో ఇప్పుడు దాకా నువ్వు ప్యాటర్న్ గమనిస్తే బాలయ్య బాబు డైలాగులు చెప్పుకుంటే వెళ్తాడు, జనం కేర్లేకపోతాడు, ట్రైలర్ అయిపోద్ది. అవును, ఇది అలా లేదు. వార్నింగ్లు ఇచ్చేసి లౌడ్ బాలయ్య కాకుండా అసలు బాలయ్య మాట్లాడితే లాస్ట్ లో జస్ట్ మైకేల్ జాక్సన్ అంటాడు అంతే. ఎగ్జాక్ట్లీ, అది క్రేజీ. నైస్, కొత్తగా ఉంది. అంటే న్యూ ఫ్రమ్ బాలయ్య. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ వల్నరబుల్ క్యూట్ బాలయ్య. క్యూట్ బాలయ్య అని తెస్తే బాగుంటది. బట్ క్యూట్ బాలయ్య వచ్చినా సరే యూ వెయిట్ ఫర్ దట్ బాలయ్య టు అన్లీష్. ఇదంతా కొంచెం సలార్ సినిమాలో వర్కౌట్ అయిన మెయిన్. ఇంకెప్పుడు రా నువ్వు లేచేది? సేమ్ ఎవ్రీ బాలయ్య బోయపాటి థింగ్ అది. మధ్యప్రదేశ్ ఇలాంటి ఏరియాల్లో ఇలాంటి కేజీఎఫ్ సెటప్ ఏదో ఉంది. అప్పుడు డాకు మహారాజ్ అనేటోడు వచ్చి డాకు చేస్తాడు అనుకుంటా. చాందిని చౌదరి చాందిని చౌదరి ఇస్ దేర్ ఇన్ ది ఫిల్మ్. ఓ మై గాడ్, ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి, ఉర్వశి రౌటెల్లా, ఆవిడ కూడా ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ ఆల్సో దేర్. అమ్మో, ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. చూసా అక్కడ హెడ్ లేదు. నాకు తెలిసి డాకు మహారాజ్ స్టాచ్యూ అయి ఉంటది. ఏదో హే మరి ఏంటో తెలియదు. చాలా రోజుల తర్వాత బాలయ్య క్లీన్ షేవ్ లో కనిపించాడు రా. ఇక్కడ దాకా బాలయ్య డైలాగ్ లేదు. మైకేల్ జాక్సన్ ఎంత గట్స్ లేకపోతే బాబీకి డైలాగులు లేకుండా బాలయ్యతో ట్రైలర్ కట్ చేస్తారు. అదే కదా, ఒక అలాగ కాన్ఫిడెన్స్ నడుస్తుంది వీళ్ళకి. అదే కదా. నీకు ఒక్క విజువల్ చూపించిన ఈరోజు డల్లాస్ లో ఏం జరిగిందో ఒకసారి పెట్టుకో ఇయర్ ఫోన్స్. జస్ట్ లుక్ ఎట్ దట్. అది డల్లాసా లేకపోతే విజయవాడ? అది సగం కోసం
జెండాలు ఉన్నాయి కదా. సగం ఏంటి మొత్తం ఏ ఉన్నాయి. ఓరి బాబు. పవన్ కళ్యాణ్ ఆడియోలోంచి వెళ్ళినప్పుడు ఎర్ర కండువాలు వేసినట్టు బాలేబాబు ఆడియోలోంచి వెళ్ళినప్పుడు పసుపు కండువాలు వేస్తున్నారు అనమాట. ఓరి బాబు. అది లోపల 1000 మంది ఉంటే బయట 2000 మంది ఉండాలి. లోపల ఎంత కెపాసిటీ ఉంటారో బయట 2 times ఎక్కువ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోండి. ఏమనుకుంటున్నారా దాకువే కొడుతుంది సార్ గట్టిగా. నేను మొన్న ఏమో మ్యాన్ నాకైతే గట్టిగా చాలా శుభసూచకాలు కనిపిస్తున్నాయి. అరే నాకేంటో తెలుసా, ఈ సినిమాలో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ద బాలయ్య దట్ వీ వాంట్, దట్ అవర్ జనరేషన్ వాంట్స్, ద బాలయ్య దట్ ప్లీజ్ బాలయ్య షుడ్ అవాయిడ్. 2 ఉన్నారు ఇందులో. ఎగ్జాక్ట్లీ. ఒకటి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ట్రైలర్లో ఉన్న బాలయ్య ఎవరైతే ఉన్నారో ఏం లేదు, సింపుల్ ఎలివేషన్స్, మ్యాడ్ మ్యూజిక్, బాలయ్య బీయింగ్ బాలయ్య చాలు. అండ్ ద బాలయ్య దట్ షుడ్ బి అవాయిడెడ్ ఇస్ దబిడి దిబిడిలో బాలయ్య. రే అక్కడ దాకా నాకు పీక్స్ ఉండే ఎక్స్పెక్టేషన్స్. సాంగ్ రిలీజ్ అయినా ఏందిరా ఇది అంటాడు కదా జయప్రకాష్. సో ఏదైతే అవాయిడ్ చేయాలో అది అవాయిడ్ చేసేసి జై బాలయ్య అనాలంతే. ఇక్కడ నుంచి మన జనాలను తీసుకుని ఫ్రెండ్స్ని తీసుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా వినేద్దాం. ఓకేనా? 3 ట్రైలర్లు చూసావా సంక్రాంతి మూవీస్? సంక్రాంతి వస్తున్నా కూడా చూసాను. ఎలా 3 ర్యాంక్ చేయి. గేమ్ చేంజర్ బాగుంది. సెకండ్ డాకు మహారాజ్. థర్డ్ సంక్రాంతికి వస్తున్నావా? సంక్రాంతి ఇది ట్రూలీ ఫ్యాక్ నాకు నచ్చలే అంత. నాకు నచ్చలేదు. బాగా ప్లాన్ చేశాడు నాగవంశి అయితే. వంశీ సంగతి తెలిసిందేగా, బయట వాళ్ళకి అంత అలా చెబుతాడు, ఆయన మాత్రం మంచి మంచి సినిమాలు తీస్తాడు. వాట్స్ ద ఊపు ఆఫ్ డాకు మహారాజ్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్? సేమ్ అది నాకైతే జలర్లు అనిపిస్తుంది. మూవీ యావరేజ్ గా ఉంటది, తమను బీజం వల్ల ఆడేస్తుంది. ఓ అలా అంటావా? ఇందాక నీ కామెంట్ సెక్షన్ లో రిషి బ్రోన్ ఒక కామెంట్ చేసాడు. ఇందాక అది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా వస్తుంది కదా, ఒకవేళ సంక్రాంతికి పోస్ట్ పోన్ అయితే సంక్రాంతికి రావట్లేదు అని టైటిల్ మారుస్తారా అని. చెప్పకమా డాకు. ఇప్పుడే చూసా ట్రైలర్. అవునా? బాలయ్య చాలా కొత్తగా ఉంది. మా స్పీచ్ పొద్దున్న ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. 12th రజనీకాంత్ బొక్కోడు ఉంటే బాలయ్య పడ్డాడు. ధనశ్రీ గారు హలో. హలో నేను అబ్బాయినా? ఓకే ఏముందిలేరా, మనం అలాంటివి ఏం పట్టించుకోం. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. నా పేరే. నీ పేరు ధనశ్రీయా? యజ్వేంద్ర చాహల్ చుట్టుపక్కల తిరక్కే. ఓకే అన్న. నీ పేరేంటి? ధనశ్రీ షాండిల్. బుర్ర పాడు చేసావు. గుడ్ నేమ్స్, అదే నేమ్ సారీ. ఏంటి మరి డాకు? డాకు దిల్ రాజు కోసమే అన్న. దిల్ రాజు గేమ్ చేంజర్. నా పాపం దిల్ రాజు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీ స్టార్ హ్యాండ్ ఇచ్చింది, వారసుడు హ్యాండ్ ఇచ్చింది. నీలాంటి తెలుగు యువత ఉండాలి. ప్రొడ్యూసర్ల వైపు నుంచి కూడా ఆలోచిస్తున్నావు చూడు నువ్వు. నైస్. చెప్పు నెక్స్ట్. నా వంశీకి అయితే మొన్న అసలు ఆ ఇంటర్వ్యూ తర్వాత పీక్స్. నైస్. సో వాళ్ళిద్దరి కోసం అట్లా మరి సంక్రాంతి వస్తున్నాం వెళ్ళాను బ్రో. గేమ్ చేంజర్ వరకు. అన్నిట్లో గేమ్ చేంజర్, డాకులో ఏ ట్రైలర్ బాగా నచ్చింది? ఒకటే చెప్పాలి. డాకు ఎక్కువ నచ్చింది. ఎస్, హైఫై. ఏంటి క్రొనాలజీలో పెట్టాలంటే డాకు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం అంటావా? సంక్రాంతి వస్తున్నాం అసలు లేదా? లిస్ట్ లో కూడా ఎందుకు పెట్టలేదు? దిల్ రాజు ఫ్యాన్ కదా నువ్వు. అట్లా మరి ఫ్యామిలీ స్టార్ 2 సార్లు చూస్తాం బ్రో. బాలయ్య అంతే. బాలయ్యకి ఇంకా ఎక్కువ తక్కువ ఏముండదు అంటాం. ఏముండదు, బాలయ్య కనిపిస్తుంది చాలు స్క్రీన్ లో. ఇవన్నీ కాదు, జై బాలయ్య అనాలంతే. హలో అన్న బిగ్ ఫ్యాన్ అన్న, మీకు అసలు చాలా పెద్ద ఫ్యాన్ అన్న నేను. బిగ్ సైకిల్. మన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. డాకు మహారాజ్ ట్రైలర్ ఎలా అనిపించింది చెప్పు. అదే దట్స్ ద రియాక్షన్. గేమ్ చేంజర్ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే క్రొనాలజీలో పెట్టేలాగా సంక్రాంతికి వస్తున్నాం ఈ 3. డాకు మహారాజ్ గేమ్ చేంజర్ ఇంకా అంతే, దట్స్ ఇట్. సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి అసలు రావద్దంటావు సంక్రాంతికి? అంటే వచ్చినా పెద్ద ఉండదంటది. గేమ్ చేంజర్ లేదు, సంక్రాంతికి వస్తున్నాం లేదు, ఏం లేదు. డాకు మహారాజ్ అంతే అంటావు. జై బాలయ్య. సాయి కామెంటెడ్ అనిల్ రావద్దు పూడి అంట. ఎందుకురా అంత హేట్ అనిల్ రావుపూడి అంటే?
రావుడికి ఆడియన్స్ ఉన్నారా, మనం ఎలా జోకులు వేసుకుంటున్నాం ఆయనే కొడతాడు చూడు సంక్రాంతికి. దట్స్ ద వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమింగ్. హ్యాపీ సంక్రాంతి, బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. కోడి పందాలు కానీ జాగ్రత్తగా ఉన్నాడు కొంచెం, బట్ కుమ్మి సంక్రాంతికి పండగకి మామూలుగా ఎంజాయ్ చేయొద్దు. ఓకేనా? బాయ్ బాయ్, లెట్స్ కీప్ కుమింగ్.